చీకటి అయింది అక్క. అబ్బో చిన్నోడా తక్కువ లోతు లేదు. ఓ ఘోరంగా మలుగుతుంది అక్కగో, పాము మలిగినట్టు మలుగుతుంది. అబ్బో ఎట్లా దేవుడా అని అందులోకెళ్ళి అందరికి ఆ సందులకి వెళ్ళి వేసిండ్లు. ఆ సందుల్లోకి వెళ్ళి అందరికి గుడ్ మార్నింగ్. మేము 4 గంటలకు లేచి అయితే అరకు పోతామని స్నానాలు చేసి తయారైనాము. మా కొడుకు ట్రైన్ బుక్ చేసిండు. ట్రైన్ కాడికి అయితే పోతాము. ట్రైన్ స్టేషన్లో కారు పెట్టుకొని అరకు పోయి అరకు ఎట్టెట్టుకున్నదో చూసి మీకు చెప్తాం. బాయ్. కారుకు పైసలు కట్టినవా? కారు పెట్టినందుకు పైసలు అట్నా? ఎంత? అబ్బో ఒక్క రోజుకే 300 అట్నా? 2 టికెట్లు అల్లున్నాయి. ఫస్ట్ పోయి ఆ జనరల్ దాంట్లో సీట్లు ఆపుతా, ఆగేది ఉన్నాయి కాబట్టి ఆగినాక మీరు ఎక్కినాక తర్వాత ఈ ఇళ్ళకి వచ్చి అమ్మ నేను కూకుంటాం. 2-3 స్టేషన్లు దాటినాక నువ్వు అల్లకి రా, నేను పక్క పంటే ఇగో ఏసీ డబ్బా కాండే పక్కకు చేయి. బాగా వైన్ వస్తుంటు నువ్వు లేకుంటే పోతే మళ్ళీ వాళ్ళు అటు అవుతారు, మనం ఇటు అవుతాం. నీకు తెలుస్తలేదు మా వాళ్ళనే నీకు తెలుస్తుంది. నాకేం తెలియదు. నేను ట్రైన్ స్టార్ట్ ట్రైన్ పోతుంది పోదు కానీ ట్రైన్ ఫస్ట్ ఎక్కింది నేను. ఆగమే ఆగ చేసి ఘోరం గింత ముంగడికి పోతాను. 8వ నెంబర్ అన్నావు నువ్వు. 8వ నెంబర్ ప్లాట్ఫామ్. 8వ నెంబర్ ప్లాట్ఫామ్. నేనే ఫస్ట్ ట్రైన్ ఎక్కి డోర్ తీసిందే నేను. 7:11 అవుతుంది. ఇళ్ళకెళ్ళే పోతా. పోరాదు. ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంది, అంటే అందరికి 5 జనాలు ఎవరికైనా ఫ్రిడ్జ్ ఖాళీగా ఉంది. ట్రైన్ 7 గంటలకు స్టార్ట్ కావాలి. 7:23కి స్టార్ట్ అయింది. మా అమ్మ దాంట్లో 7:32 నడుస్తుంది. టైం తప్పున్నాయి కదా 11 నిమిషాలు. పక్క కాగుతాయి ట్రైన్లు ఖరాబ్ అయినాయి. ఖరాబ్ ఇంజన్ పక్కగా అవసరం ఉన్నప్పుడు వచ్చి అతుకు పెట్టుకుంటాయా? అతిగా పెడతారు. మ్యాగ్నెట్ ఉంటుంది ఐస్కాంతేనా? పుష్పతి ఇంజన్ ఒక డబ్బులు అన్నీ అయిపోతారు, ఇంజన్ ఓడిపోతాడు. ఎట్లా మరి? అట్లా ఏమో లింక్ ఉంటుంది. ట్రాక్టర్ కదా, మన ట్రాక్టర్కి లింక్ ఉన్నట్టు అట్లా కొండ ఉంది. ఆ కొండల్లో అర్థం కాదు. ఇంజన్ అతుకు పెడతారు అంటాను. ఇంజన్ మిస్టేక్లు ఊసిపోతుంది. మిస్టేక్లు ఇంజన్ ఊసిపోయి మిస్టేక్లు ఇంజన్ ఊసిపోయి డబ్బు ఇన్నే ఉంచి వాడు తెలియకుండా పోతే వాడు తెలియకుండా పోతే గంట డబ్బాలు అన్నీ ఉంటే ఇంజన్ ముంగడి పోతే రెడీ వెనక చూసుకుంటాడు. ఇంటికి వెనక చూసుకుంటాడు. స్టేషన్ అని వీళ్ళు లేదు కానీ అట్లా చూసిపో. అట్లా చూసిపోతే తెలుస్తుంది కదా నాకు కేబుల్ అవన్నీ కనెక్షన్ అయ్యి ఉంటాయి. పెద్దమ్మా పడుకునే కలిసిల్లా అడిగిరా. ఆడ సీట్లు ఉన్నదా? ఖరాబ్ ఏం కాదు. ఇప్పుడే చిన్న ఎక్కుతుంది. అక్కడ దూరంగా కనబడే కొండ పైకి రాకపోతుంది, అంత హైట్ పోతుంది. అవునా? కొండ ఎందుకు? బాట లేదని కొండ తగిలి. బాట లేదనే కొండ తగిలి. గట్టే పోతుందా గిట? ఇటు కొండలు ఇడుస్తున్నాయి కొండలు. ఈ కొండల మీదకి వెళ్ళి ఒకటి ఎక్కకుండా పోతుంది. లెఫ్ట్ ఎప్పుడు ఎక్కినా కూడా ట్రైన్ ముందుకు వెళ్తుంది కాబట్టి రైట్ సైడ్ కూర్చోవాలి. 70 to 80% ఇటు సైడ్ ఉంటుంది, 30% అటు ఉంటుంది. రిటర్న్ వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ కూర్చోవాలి. అట్లా గుట్టలు వచ్చినాయి చూడండి. ఇది 1960లో స్టార్ట్ అయింది. 60లో స్టార్ట్ అయింది. 60 నుంచి 66 వరకు అయింది. ఇప్పుడు 60 నుంచి 66 ఎందుకైందంటే ఛత్తీస్గఢ్లో ఐరన్ హోల్స్ అంటే ఇనుపరాతి ఉంటాయి, బొగ్గుబాయి కానీ లెక్క ఐరన్ ఉంటాయి. అక్కడి నుంచి ఐరన్
వైజాగ్ తీసుకొచ్చాను స్టార్ట్ చేసిన 6 సంవత్సరాలకు అయిపోయింది. 6 సంవత్సరాలు 6 సంవత్సరాలకు ఎట్లా తవ్విండ్రు? లేవు జేసీబీలు ఉన్నాయి, ఇందులో అప్పుడు చూద్దా ఉన్నాయండి. వాటితోనే మనుషులతో తవ్విండు. గుట్టనే ఒలిసిండ్రు అక్క, బండల్నే ఒలిసిండ్లే గుట్టనే కట్టి ఒలిసినట్టు. కన్స్ట్రక్షన్ జరుగుతుంది అటు ఇంకా అట్లా ఆడ కనబడుతుంది చూడు, ఆ బ్రిడ్జి కంచి పోతుంది. అట్నుంచే పోద్దా? అటు మలుగుతుందా? మళ్ళా మలుగుతా ఏం కదా ట్రైన్? మెల్లమెల్ల దూరంగా మలుగుతావు. అట్లా అట్లా తిరుక్కుంటా కొండలకి అడిపోతుంది. అబ్బో కష్టమే ఉన్నది. ఏం కదా సింధు? ఇవాళ ఒక్కరోజు పోతుంది, రోజు రెగ్యులర్గా పోతుంది. మలుగుడు కానీ ఇల్లు కట్టినరా చెట్లల్లో ఒకటి. ఊర్లు ఉంటాయి అక్కడ చిన్నగా వ్యవసాయం చేసుకుంటారు. ఊటి లెక్కనే ఉన్నదిరా. ఊటీ లెక్క ఉంటుంది. ఆడ టీ తోటలు ఉంటాయి, ఇక్కడ పైన కాఫీ తోటలు ఉంటాయి. చీకటి అయింది అక్క. చీకటి అంటే కొండ కిందకి వెళ్ళిపోతాంది. ఆడ గుట్ట మీద అట్లా ఉంచిల్లా? ఓ ఘోరంగా మలుగుతుంది అక్కగో, పాము మలిగినట్టు మలుగుతాంది, వంకర మలుగుతాంది. ఓ గట్ల తిరుగుతాందిరా మలకలు అక్క. మళ్ళీ అటు పోద్దట్నే. మామూలుగా రోడ్ అయితే ఇటు నుంచి తిరుగుతుంది, రోడ్డు కాదు కాబట్టి అదంతా తిరిగిపోవాలి గుట్టల చుట్టూ. అబ్బో చిన్నోడా, తక్కువ లోతు లేదు. అయ్యో 5 కిలోమీటర్లు వేయ కాడ 20 కిలోమీటర్లు పోతుంది. ఇప్పుడు ఎంత ఎర్రబెల్లి గుట్ట ఎంత ఉంటుంది అంత హైట్ పైన ఉన్నావు. ఎర్రబెల్లి గుట్ట అంత హైట్ పైన ఇది 3వ సారి 4వ సారి జరుగుతాను రా తెలియకుండా మాకు. 2018 వచ్చి ఎట్లా వచ్చింది తెలుసా? వరంగల్ నుంచి వైజాగ్ దాకా అందరం 10 మంది దోస్తులం జనరల్ ట్రైన్లో మనిషికి 180 రూపాయలు టికెట్. మా దగ్గర పైసలు లేవు కదా అప్పుడు. మనిషికి 180 రూపాయలు పెట్టుకొని జనరల్ ట్రైన్లో బాత్రూమ్ పక్కన కూర్చొని వచ్చినాం. తర్వాత మళ్ళీ ఇక్కడ 2700లనే ట్రిప్ అంతా అయిపోయింది. 4 రోజులు వైజాగ్లో ఒక రోజు చూసుకున్నాం. 700 రూపాయలు రూమ్ తీసుకున్నాం. అట్లా 2 రూములలో 10 మంది పండుకున్నాం, చూసుకున్నాం. ఏదోటి చిన్న తిన్నాం. తర్వాత ఇటు వచ్చేటప్పుడు 30 రూపాయలు టికెట్. ట్రైన్ ఎక్కినాం, జనరల్ దాంట్లో కూర్చున్నాం, చూసినాం. మళ్ళీ అడిగి ఒక వెహికల్ మాట్లాడుకున్నాం 2000కు 2500కు. మొత్తం మనిషికి 2500 చొప్పున ఖర్చు అయింది అంతే. మళ్ళీ రిటర్న్ కూడా జనరల్ టికెట్. మళ్ళీ బాత్రూమ్ పక్క పండు ఒకరు వచ్చాయి. ఉన్నారు వ్యవసాయం చేస్తారు, అదే మనుషులు ఉంటారు. అన్ని ఊర్లే మనకు కనబడే చక్కగా ఇల్లులే ఊర్లు. 1990లో స్టార్ట్ అయ్యి 1960లో స్టార్ట్ అయ్యి. చూడు గొయ్యి ఉన్నది లోపల, ఆడాడ గొయ్యలు ఉన్నాయి. అలా పడితే అటే 60లో స్టార్ట్ అయితే 66లో అయిపోయింది అన్నది. మన ఇనుపరాజు గట్టి ఎక్కిపోతానమే అక్క. చూడు గిదీనికి తీసుకురావాలని ఎట్లా తెలిసిందా వీనికి? ఎందుకంటే మన దగ్గరలో చూసే ప్లేస్, అందరు రావాల్సిన ప్లేస్ ఇది. ఇంకోటి పడతాను. ఇదంత పెద్దదా? ఎందుకో కారుకో అంటే ఆడికి పోతుందా? ఆ గుట్టలకు పోతుందా? అంత దూరం ఒక చూడే
నిన్న పోయిన కాడికంటే సముద్రానికంటే ఇదే మంచుకున్నది. సూపర్ ఉన్నది. అబ్బో ఎట్లా దేవుడా అని ట్రైన్ తోలే డ్రైవర్లు ఇద్దరు డ్రైవర్లే అంటారా? లోకో బైలింగ్ వాళ్ళు లోకో బైలర్ ఇద్దరిని కాపాడాలి, ఇంతమందిని కాపాడాలి. మళ్ళీ చీకటి వచ్చింది, మళ్ళీ 46కి వెళ్ళిపోతుంది. ఇంత వందల మందిని కాపాడాలి. ఉత్తంత మిస్టేక్ అయితే కథం కొండ కిందికి వెళ్ళి పడితే ఎట్లా చేసిందో బిడ్డ. తర్వాత కడుండి తీస్తాండి. అదే కానీ ఎట్లుంటుందిరా అంకుల్ వాళ్ళు అట్నుంచి చూసినాం కదా. అందులోకెళ్ళి అందరికి ఆ సందులకి వెళ్ళి వేసిండ్లు. ఆ సందుల్లోకి వెళ్ళి వేసి ఇట్లా బాటలు తయారు చేసిండ్లు. లేదు లెన్స్ ఏం లేదు. ఎంత మంచిగా ఉన్నదిరా గుట్టలకి వెళ్ళి ట్రైన్ వేసిళ్ళు. ఎన్ని వందల సంవత్సరాల కింద? వందలేం కదా, 60 సంవత్సరాలు. 60 సంవత్సరాల కింద. ఇప్పుడు 25, అప్పుడు 45, 60. మన గుట్టల కంటే బాగా ఎత్తుకుంది. మన గుట్టలు చిన్న ఇంపరాజు గట్లు మన కంచితో ట్రైన్ వస్తుంది అని చెప్పిండ్రు కానీ అన్నారా మంచిగా లేదు. అంతేనా? అగో నీళ్ళు అది ఆ నీళ్లు తాగినట్టే అంటే మంచి ఫిల్టర్ చేసుకొని తాగాలి. కానీ ఏ బీమారు ఉండదు. ఇన్ని చెట్ల అది ఏర్లకి వెళ్ళి వస్తుంది కదా, సూపర్ ఉంటాయి ఆ వాటర్. మంచి పడాలి కానీ బాగుంటాయి. ఈ గుట్టలనే ప్రోగ్రామ్ ఇప్పుడు అవి కట్టిల్లా మనం పోయేది ఊటీ. గుట్టలనే ఊటీ కాదు. 40 దీంతో ఇంకోటి వస్తాను 41. తెలుసు. అవి నీళ్ళు పోయే కాలువ వస్తే ఏరే ఉన్నది, ట్రైన్ కాలువ ఉన్నట్టు. కూడా చూద్దా ఇప్పుడు ఆ గుట్ట ఈ గుట్ట వస్తుంది తొలిచిపోయవచ్చు. కానీ తెగినట్టు ప్రమాదాలు అయితే కదా. అక్కడ మంచిగా అవపడుతుంది. అక్కడ గల్వకాడ సూపర్ మోటార్లు లేవు, కరెంట్ లేవు. ఎట్లా వాడుకుంటూ గూడెత్తారా? మేమైతే బుర్రా కేవ్స్ దగ్గర దిగుతున్నాం. గుట్టలకి ట్రైన్ బాట అన్ని గుట్టలే ఉన్నాయి. పెద్దవాపేడి బుర్రా కేవ్స్ నడిచానా? గుర్రా కేవ్స్ అంటే ఏంటిది చెప్పు. గుర్రా కేవ్స్ అంటే గుర్రాలా? గుర్రా ఆటో రాదు పెద్ద మీరికి. అదంతే మరి ఎక్కి దిగద్దా?